హలో హాయ్ అండి, మన ఛానల్ వచ్చేసి విలేజ్లో వీవర్. మేమైతే ఈరోజు ఒక కర్రీ చేయబోతున్నాం. ఏ కర్రీ కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు ఒక రెసిపీ చేస్తున్నాము. అది ఒక బొమ్మరిల్లు లాగా మేము ఇక్కడ విలేజ్లో అలా చేస్తాము. మీకు నచ్చితే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను, చూడండి. ఆనియన్స్, టమాటో అండ్ మిర్చి నేనైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మంట పెట్టాము. కుండ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే ఫస్ట్ నూనె కాగాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసాము. నెక్స్ట్ మిర్చి వేస్తున్నాము. నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేస్తున్నామండి. చూడండి, ఇంకో చూడండి, ఇంకొక బాబు అయితే చెట్టు మీద కూర్చుర్రు. ఇంకా కొంతమంది అయితే ఆడుకుంటారు, వెయిట్ చేస్తారు ఎప్పుడెప్పుడు అని. ఇగో ఇక్కడ వేద చూడండి ఎలా తిరుగుతుందో. ఇక్కడ చూడండి ఎంత మంట బాగా పెట్టారో. వంట కోసానికి అందరం వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు అవుతుందా అని. ఇక చూడండి గైస్, ఇప్పుడే మూత తీసాము, ఎలా ఉందో. కుండలో వాసన అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మా అక్క వాయిస్ ఓవర్ ఇస్తుందంట, చూడండి గైస్. చూసారా ఫ్రెండ్స్, ఇప్పటిదాకైతే మా చెల్లి అయితే చెప్పింది కదా. ఇప్పుడు నేను కూడా ఇంకా కొంచెం పూర్తిగా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఎందుకంటే మా పిల్లల కోసానికి ఇలా చేసాము. నాకు ఇలా చిన్నగా ఉన్నప్పుడు మేము ఎప్పుడో ఇట్లా చేసుకొని తిన్నాం. ఆ చిన్న జ్ఞాపకాలు అవన్నీ మళ్ళీ గుర్తుకు వచ్చాయి. ఇలా చేసుకొని చేస్తూ ఉంటుంటే మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక చిన్న కుండలో చూడండి ఎంత. నెక్స్ట్ టమాటాలు వేసుకున్నాము. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలా చేసుకున్నాం కాబట్టి మా పిల్లలకు కూడా తెలియాలని, వాళ్ళకి గుర్తుండాలని, వాళ్ళకు ఒక మెమోరియల్గా లైఫ్లో వాళ్ళకి ఒకటి గుర్తుకుండాలన్నట్టుగా మేము ఇలా చేస్తున్నాము. వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా, మా మమ్మీ అప్పుడు చేసింది కదా అన్నది ఒక చిన్న మెమొరీ లాగా ఉండిపోతుంది. వాళ్ళకి కూడా చాలా అంటే చాలా ఇష్టంగా కలిగింది. ఎంతో వెయిట్ చేస్తున్నారు మా పిల్లలు. చాలా అది ఎప్పుడైతుందా, మేము ఎప్పుడు తిందామా అన్నట్టు మా పిల్లలు ఎదురు చూస్తూనే ఉంటున్నారు. మా పిల్లలు డైలీ అన్నం తినమంటే చాలా అంటే చాలా కష్టమవుతుంది వాళ్ళకి. ఈరోజు ఇది చూసాగానే ఎప్పుడు తిందామా అని అనిపిస్తుంది వాళ్ళకి. సో మేమే కాదు ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు గ్యాస్ పొయ్యి అంటే ఎప్పుడు ఎవరికి అందరికీ అదే ఇప్పుడు ఈ జనరేషన్లో అదే నడుస్తుంది. సో మా పిల్లల కోసానికని వాళ్ళకి ఒక టేస్ట్ తెలవడం కోసానికని, అప్పుడంటే మనం చూసాం కానీ మన పిల్లలకి తెలియదు కాబట్టి మన పిల్లల కోసానికి ఆ టేస్ట్ కోసానికి మేము ఇలా చిన్నగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ ప్రిపేర్ చేశాక మీరు కింద కామెంట్ చేసి చెప్పాలి. మళ్ళీ మీరు ఏ ప్రిపేర్ చేయమంటే ఆ ప్రిపేర్ చేసి మేము చూపిస్తాము. ఓకే అండి, ఇప్పుడైతే మేమైతే కారం వేస్తున్నాము. ఆల్రెడీ సగం ఉడికేసింది. ఇప్పుడైతే కలుపుతున్నాను. ఈ గాలికి మంట కూడా ఉండట్లేదండి. మేమైతే చెట్టు కింద చేసుకుంటున్నాము. ఇప్పుడు చిన్నపిల్లల జనరేషన్లలో ఇవేంటియో కూడా తెలియకుండా ఉంటున్నారు. ఇది చూసి కొంచెం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూడండి గైస్, కొంచెం స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది, సూపర్. ఇవి సిటీలలోనైతే అస్సలు కుదరదండి. అందుకని ఎప్పుడైనా పండుగలకు కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఇప్పుడు సంక్రాంతికి వస్తుంది కదా, మా విలేజ్లో బొమ్మరి ఇల్లు అయితే ఇప్పుడు చేస్తున్నామండి. నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతికి కూడా చేస్తామండి. ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేయండి. మీకు ఏదంటే అది చేస్తాము, చూసి చూపిస్తాము. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నామండి. చూడండి ఎంత వాసన ఎలా గుమ్మగుమ్మలాడుతుందో. ఇప్పుడైతే కలుపుకున్నానండి. ఇంకో 5 minutes అయితే దించుదాం. ఇక వేద చూడండి ఎలా చేస్తా అని ఎలా దిగుతుందో. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేస్తున్నాము. స్మెల్ కూడా బాగా వస్తుంది. జీలకర్ర, మెంతుల పొడి వేస్తున్నామండి ఇప్పుడైతే స్మెల్ రావడం కోసం.
చూడండి గాయస్, మేమైతే ఇప్పుడు కలుపుతున్నాము. నెక్స్ట్ అభిజ్ఞ వచ్చింది చూడండి గాయస్, మేము చేస్తామని ఎలా కలుపుతుందో. చిన్నపిల్లల కంటే బొమ్మరిల్లు చాలా ఇష్టం. ఇలా చేయడానికైతే ఇంకా పార్టిసిపేట్ చేస్తారు. ఇలాంటివి మీ ఇంటికాడ కుదిరితే పార్టిసిపేట్ చేయనియండి. ఇంకా సూపర్ అంటుంది అభిజ్ఞాన్ అయితే స్మెల్ చూసే. ఇంకా తిన్నాక ఎలా ఉందో చెప్తారు. అగో స్మెల్ చూసిందండి, చాలా బాగుందన్నది. ఇప్పుడు వేద కూడా వచ్చిందండి. చూడండి చిన్న చిన్న చేతులతో ఎలా కలుపుతుందో, చిన్న కుండలో 2 జుట్లు వేసుకొని. ఇప్పుడైతే కార్తిక్ గారు వచ్చేసారండి. ఎలా కలుపుతారో ఒక్కొక్కరు వచ్చి. వీళ్ళ ఆటలు, వీళ్ళ సంబరాలు. హాలిడే వచ్చిందంటే చాలు ఇది చేయి అది చేయి అంటారు. చూడండి గైస్, తిని టేస్టీ చూసి చాలా బాగుందని చెప్తున్నారు. చూడండి గైస్, వీళ్ళు ఇలా పార్టిసిపేట్ చేస్తుంటే ఇంకా చేయాలని అనిపిస్తుంది. ఇంకా ఏం ఆతృత కావాలో. వీడైతే హాయ్ ఫ్రెండ్స్, విలేజ్లో వీవర్ అని చెప్తున్నాడు. మన ఛానల్స్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.